హాయ్ హలో ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారండి? ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్ పరిచర్ను ప్రోత్సహిస్తూ లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మంచిదండి. మరొక వాక్య భాగం చదువుకుందాం. దేవుడు వాగ్దానం చేసిన చాలా రోజులకి మరి అబ్రహాం గారికి సంతానం కలుగు చేసినట్లుగా నేను దినాన్ని చూసుకున్నాం. అయితే ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే పిల్లలు కావాలి, వాగ్దానం ద్వారానే పిల్లలు పుట్టాలి. అయితే చాలామంది ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, నేను ఎంత ప్రయాసపడాలి, ఎక్కడికి పరుగులు ఎత్తాలి, ఏ విధంగా నేను సంతానం పొందుకోవాలన్న ఆశతో పాపము ఎటు మడితే అటు అడ్డదారులు తొక్కుతూ ఉంటారు. అంటే అడ్డదారులు అంటే పలానా చోటకి వెళ్తే పిల్లలు పుడతారు, పలానా అయ్యగారు ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారు, పలానా అయ్యగారు ఏదైనా ఒక ఫ్రూట్ ఎత్తే అది తింటే పిల్లలు పుడతారు. ఇది కొంతవరకు జనాల్లోకి బాగా ఎఫెక్ట్ బాగా చూపించింది. ఆ విధంగా ఆ ఎఫెక్ట్ ద్వారా ఏమవుతున్నారంటే ఎటుమడితే అటు పరుగులు పెడుతూ ఉన్నారు. అయితే అబ్రహాం గారికి కూడా దేవుడు వాగ్దానం చేసిన తర్వాత కొంత లేట్ అయింది. అప్పటికి అబ్రహాం గారు ఏమంటారంటే, నువ్వు ఎంత ఆస్తి ఎత్తే నాకు ఎందుకు, నాకు పిల్లలు లేరు కదా, నాకు సంతానం లేదు కదా, ఆఖరికి నా పనివాళ్లే నాకు సంతానంగా నేను గలుగుతాను, నా ఆస్తికి వాళ్ళే వారసులు అవుతారు అన్నట్లుగా అబ్రహాం గారు మాట్లాడతారు. అయితే దేవుడు ఏమంటాడంటే, నీ వారసత్వం, నీ సంతానం అనబడినది ఆ విధంగా ఉండదు. అబ్రహాం కంగారు పడుకో, నేనున్నాను, నిన్ను పిలుచుకున్నవాడిని, నీవు నాకు లోబడి నా మార్గంలో ప్రయాణం చేస్తున్నావు. ఆలోచన చేయగలిగితే దేవునికి ఎందరైతే లోబడతారో, దేవుని మాటకి ఎవరైతే విధేయులుగా ఉంటారో వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేస్తాడండి. వాగ్దానం చేసిన దేవుడు మర్చిపోయేవాడు కాదు. అందుకని ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే చూడండి, ఆదికాండము 21వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట కనబడుతుంది చూడండి. అప్పుడు సారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదిరనను. ఆమేన్. ఎందుకు ఈ మాట అన్నదే ఆవిడానంటే, పండు వయసులోనండి అబ్రహాం గారికి 100 సంవత్సరాలు దగ్గర అంత వయసులో మరి దేవుడు వాగ్దానం చేసినా మర్చిపోలేదు. దేవుడు నా జీవితంలో అవమానానికి ప్రతిగా సంతోషం దయచేశాడు, నవ్వు కలుగు చేశాడు. ఈ విషయం విన్నవారందరూ కూడా నవ్వుదురుగాక అని పలికిన మాట మనకి కనబడుతుందండి. దయచేసి పిల్లలు లేనివారు ఏమీ బెంగపడొద్దు, ఏమీ దిగులు పడొద్దు. మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు ఉన్నాడు, మనల్ని సృజించిన సృష్టికర్త ఉన్నారు. ఖచ్చితంగా మనము దేవుని దగ్గర ప్రాధేయపడగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకి సంతానం దయచేస్తారు. ప్రైజ్ లార్డ్. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.